జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ప్రస్తుతం పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. అందులో భాగంగా తీర్థయాత్రలకు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళు గాంధ మాదనం మీద ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది? ద్రౌపది భీముణ్ణి అడుగుతుంది, కాసేపు మనం ఏకాంతంగా విహరిద్దాము అని. అక్కడే ఆమెకు సౌగంధికా పుష్పం కనిపిస్తుంది. ఆ పుష్పం వాసనకు మైమర్చిపోయిన ద్రౌపది ఆ పువ్వు కావాలి అంటే అలాంటివి మరికొన్ని పువ్వులు కావాలి అని అడుగుతుంది. దానికోసం బయలుదేరిన భీముడు రకరకాలుగా ఆయన శౌర్య పరాక్రమాలు ప్రదర్శిస్తూ ముందు వరకు వస్తాడు. అలా ముందుకు వస్తున్నటువంటి భీముడు కొద్ది దూరంలో హనుమంతుణ్ణి కలుసుకుంటాడు. ఆంజనేయుడు ముందే కుప్పిగంతులు వేయడానికి చూస్తాడు. తన బలాన్ని చూపించాలని కూడా అనుకుంటాడు. చివరికి ఆ హనుమంతుని బలమేంటో తెలుసుకొని శరణు శరణు అంటూ హనుమంతుణ్ణి శరణు చొచ్చుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? భీముడు హనుమంతుడు ఏం మాట్లాడుకున్నారు? హనుమంతుడు జెండాపై కపిరాజుగా అంటే అర్జునుడి జెండా మీదకి ఎలా వచ్చాడు, అసలు ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. భీముడు ఆంజనేయుని చూసి కాసేపు చక్కగా వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఒక్కసారి అడుగుతాడనమాట భీముడు ఆంజనేయుని. ఆ రోజు నువ్వు సముద్రాన్ని దాటేటప్పుడు నీ అద్భుతమైనటువంటి రూపం గురించి వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను, కానీ నేను చూడలేదు కదా, ఒక్కసారి నాకు ఆ రూపం చూపించవా అని అడుగుతాడు. దానికి ఆంజనేయుడు అంటాడు, అదెలా కుదురుతుంది? ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని బట్టే మనం నడుచుకోవాలి. ఒక యుగంలో జరిగినవి అంటే అది త్రేతాయుగం మాటి సంగతి కదా, నేను ఇప్పుడు ద్వాపర యుగంలో ఎలా నీకు చూపించను అని అడుగుతాడు. అప్పుడు యుగాల అంటే ఏంటి, యుగాల మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటి అంటే ఆ డిఫరెన్సెస్ ఏంటి ఆ యుగాల మధ్య అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు ఇలా చెప్తుంటాడు, మొత్తం 4 యుగాలు ఉంటాయి. కృతాయుగంలో ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. ఇక్కడ విష్ణువు తెల్లని రంగుతో పరిపాలన చేస్తుంటారు. అందరూ కూడా వారి వారి ధర్మాన్ని ఆచరిస్తారు. సనాతన ధర్మం అనేది గట్టిగా ప్రజలను పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటాయి. ఆ కృతయుగం గురించి చెప్పిన తర్వాత ఇంకా చాలా చెప్తారు ఈ యుగాలకు సంబంధించి, బట్ నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కృతాయుగం తర్వాత వచ్చేటటువంటి యుగం త్రేతాయుగం. ఇందులో ధర్మం 3 పాదాలతో ఉంటుంది. ప్రజలు సత్యం మీద జీవిస్తారు, యజ్ఞాలు తపస్సులు చేస్తారు, కానీ కృతయుగం అంతా ధర్మబద్ధంగా నడుచుకోరు. త్రేతాయుగంలో విష్ణువు ఎర్రని వాడై ఉండి ప్రజల్ని పరిపాలిస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేది ద్వాపరయుగం. ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలతోనే నడుస్తుంది. ఒక్కటిగా ఉన్నటువంటి వేదం 4గా మారుతుంది, అంటే 4 వేదాలు అవుతాయి. ధర్మం కామం ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కోరికల కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో విష్ణువు నల్లని వాడే ప్రపంచాన్ని పాలిస్తాడు అని చెప్తాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మన యుగం అంటే ఈ యుగం తర్వాత ద్వాపర యుగం తర్వాత ఇంకా రాబోతుంది కలియుగం. కలియుగంలో ధర్మం ఒకే పాదంతో నడుస్తుంది. ప్రజలు అధర్మపరులు అవుతారు, తమోగుణంతో ఉంటారు, వాళ్ళు కోరికలే ప్రధానంగా ఉంటారు. కానీ కలియుగంలో ఒక మంచి విషయం ఉంది. అది ఏంటంటే, ఎవరైతే కలియుగంలో ధర్మం ఆచరించారో, దాన ధర్మాలు చేశారో, తపస్సు చేశారో, వీళ్ళకు వచ్చేటువంటి ఫలితము ఆ పైనున్నటువంటి 3 యుగాల్లో చేసే వాళ్ళకి రాదు. అంటే ఇక్కడ తక్కువ ధర్మం చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది, తక్కువ దానం చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. నీతికి ఎవరు నిలబడ్డా కూడా ఫలితం ఎక్కువగా ఇస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి విష్ణువు పసుపు వర్ణంలో ఉండి పరిపాలన చేస్తుంటాడు అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత భీముడు మళ్ళీ పట్టుపడతాడు. లేదు, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నీ బ్రహ్మాండమైన రూపం చూడాలని, లేదన్నా నువ్వు చూపించాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టడంతో ఇక చేసేది లేక ఆంజనేయుడు ఆ రోజు లంకను చేరేటప్పుడు ఎలాంటి రూపం అయితే ఉందో ఆ సముద్రాన్ని దాటేటప్పుడు ఆ రూపంలోకి వస్తాడు. అది ఎలా ఉంటే పెద్ద మేరు పర్వతంలా పెరుగుతూ 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 పోతుంటాడు. దాంతో ఒక్కసారి భీముడు కళ్ళు మూసేసుకొని గట్టిగా భయంతో అరిచేస్తాడు. ఏం జరుగుతుంది అర్థం కాక, ఎందుకంటే విశ్వం మొత్తం వ్యాపిస్తున్నాడా అన్నట్టుగా ఆంజనేయుడు పెరిగిపోతుంటాడు. వెంటనే రెండు చెవులు మూసుకున్నటువంటి భీముడు, అన్నా ఇక చాలన్నా, నేను ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను, నా కళ్ళు పని చేయట్లేదు, అసలు నేను వణికిపోతున్నాను, దయచేసి ఈ రూపం వద్దు, మళ్ళీ యథారూపంలోకి వచ్చి అంటాడు. అప్పుడు నేను చెప్పాను కదా,
త్రేతాయుగంలో చూసినటువంటి ఈ రూపాన్ని నువ్వు ద్వాపర యుగంలో చూడలేవు అని చెప్పేసిన తర్వాత సరే నమ్ముతున్నాను, ఇంకా నేను అది అడగను అని చెప్పేసి, ఆ రోజు నువ్వు ఒక్కడివి చాలు రావణుణ్ణి చంపడానికి, ఇంత బలవంతుడివి నువ్వు పక్కనుండగా రాముడికి విజయం లేకుండా ఎలా ఉంటుంది ఇంకా అని చెప్పేసి మాట్లాడుకుంటే, రాముడే నా బలం అని చెప్పేసి ఆంజనేయుడు అంటాడు. సో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇందులో చాలా విషయాలు భీముడికి హితబోధ చేస్తాడు. ఆంజనేయుడు ఏమని చెప్తాడంటే, నీకు బలం ఉంది కదా అని చెప్పేసి నువ్వు బలహీనులతో పెట్టుకోకు, బుద్ధి లేని వాళ్ళతో పెట్టుకోకు, అంటే శాస్త్రం తెలియని వాళ్ళతో పెట్టుకోకు, విద్వాంసులు కాని వాళ్ళతో పెట్టుకోకు. ఇలా నీ నీ బలాన్ని ధర్మం కోసం ఉపయోగించు. ఇప్పటి వరకు నువ్వు అలాగే ఉన్నావు, కానీ తొందరపాటు ఎక్కువగా ఉంది. నీలో ఉన్నటువంటి ఈ తొందరపాటు, నీలో ఉన్నటువంటి ఈ కోపము నీకు నష్టాన్ని చేకూరుస్తాయి. మనం ఎంత ఉన్నా కానీ తగ్గి ఉండడమే సరైన పద్ధతి. నిగ్రహ శక్తి లేకుండా నువ్వు ఏం చేసినా కూడా సమర్థుడివేనా అన్నారు. కాబట్టి నీ శక్తి నువ్వు తెలుసుకో, కానీ ఆ శక్తిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించు అని చెప్పేసి చాలాసేపు భీముడు ఆంజనేయుడు మంచి చెడులు మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుకున్న తర్వాత ఆంజనేయుడు ఒక ఆసక్తికరమైన విషయం ఏమంటాడు తెలుసా? ఎందుకు ఇలా కష్టపడతారు మీరు? నేను ఒక పని చేస్తాను, వెంటనే హస్తినాపురం వెళ్తాను, ఆ దుర్యోధన్ని ఓడించేస్తాను, వాడిని చిత్తు చేస్తాను, వాళ్ళ కొడుకులందరినీ చంపేస్తాను, రాజ్యం తెచ్చి మీ అన్నకి ఇస్తాను, వెళ్ళమంటావా ఇప్పుడే అని అడుగుతాడు. దానికి భీముడు ఒక నవ్వు నవ్వి ఆ చుంచెలుకలు అంటే ఆ చిన్న పురుగుల్ని చంపడానికి నువ్వు వెళ్ళాలా అన్న, వాళ్ళకి నేనే చాలా ఎక్కువ, మా అన్న ఎదురు చూడమంటున్నాడు కదా, కానీ అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత వాళ్ళ సంగతి నేనే చెప్తాను, నువ్వు చంపేంత గొప్పవాళ్ళు కాదు అని చెప్పేసి ఒక నవ్వు నవ్వుతాడు. సో ఇద్దరు ఇలా కాసేపు హాయిగా నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత ఏం చెప్తాడంటే హనుమంతుడు ఒక్కసారి భీముడి దగ్గరికి వచ్చి గట్టిగా ఆయనను కౌగిలించుకుంటాడు. అసలు ఆ కౌగిలింతకి భీముడికి అప్పటి వరకు లేనటువంటి ఒక శక్తి, అద్భుతంగా అతని శరీరం అంతా కూడా ఏదో కొత్త శక్తి వస్తుంది. అసలే భీముడు బలవంతుడు, అందున ఆంజనేయుడు వచ్చి ఒక్కసారి కౌగిలించుకున్న తర్వాత కొన్ని లక్షల రెట్లు పెరుగుతుందంట భీముడి బలం. అంత బలవంతుడిగా భీముని మారుస్తాడు. ఆ తర్వాత ఏదైనా కోరుకో తమ్ముడు, నీకు ఇవ్వాలనిపిస్తుంది నాకు అంటాడు. కానీ అప్పుడు భీముడు నాకు ఏ కోరిక లేదు, నిన్ను చూడాలనుకున్నాను, అసలు నేను అడగకుండానే నువ్వు చాలా ఇచ్చావు, ఇంకా ఏం కోరుకోను నేను అంటే, అయితే నువ్వేం కోరుకోవట్లేదు కదా, కానీ నీకు వరం ఇస్తాను, ఆ మహావిష్ణువుని నేను మరొకసారి చూడాలనుకుంటున్నాను, కాబట్టి మహాభారత యుద్ధం అంటూ రాబోతుంది రేపు, యుద్ధం రాగానే నువ్వు నన్ను మనసులో తలుచుకో, నేను అర్జునుడి రథం మీద జెండాలో ఉంటాను, నా బల పరాక్రమాలు చూపిస్తాను, మీకు విజయాన్ని చేకూరుస్తాను అంటాడు. అప్పుడు వెంటనే భీముడు, నువ్వే స్వయంగా వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని ఓడించడం ఎవ్వరి తరం కాదు, తప్పకుండా ఒక్కసారి మహాభారత యుద్ధం అంటూ వస్తే నేను తలుచుకుంటానని చెప్తాడు. దాంతో సరే అని చెప్పేసి ఇంకా 4 మంచి మాటలు అవి మాట్లాడుకొని, ఇక నువ్వు విజయం సిద్ధిస్తుంది, నీకు కష్టాలు కన్నీళ్ళు ఉంటాయనుకోకు, త్వరలోనే అవన్నీ పోబోతున్నాయని చెప్పేసి తల మీద చేయి పెట్టి చెప్తాడనమాట. చెప్పగానే ఇంకొకసారి ఆంజనేయుడు ఆశీర్వాదం తీసుకున్నటువంటి భీముడు అక్కడి నుంచి ముందుకెళ్తాడు. మరి అక్కడి నుంచి ఎటు వెళ్ళాడు? ఆ సౌగంధిక పద్మాన్ని తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చాడా? ద్రౌపదికి ఆ పుష్పం నచ్చిందా? అస్సలు ఇది చేయడంలో చేస్తాడు భీముడు అల్లకల్లోలం సృష్టిస్తాడు. ఆంజనేయుడు లంకలో చేసినంత విధ్వంసం చేసొస్తాడు. అసలు ఏం చేశాడు? ఎలా సౌగంధిక పుష్పాన్ని తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చాడు? ఆ తర్వాత మహాభారతంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.